షిప్ లో ఏ విధంగా ఇంటర్నెట్ ని యూజ్ చేయగలుగుతున్నాము ఈ వీడియోలో. హే గాయ్స్, నేను మీ సిక్కోలు. ల్యాండ్ లో అయితే మనకైతే టవర్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్నెట్ ని యూజ్ చేయగలం. బట్ షిప్ లో ఏ టవర్స్ లేకుండా ఎలా ఇంటర్నెట్ ని యూజ్ చేస్తామో మీకు చూపండి. మీకు కనబడుతున్న ఈ గుండ్రంగా ఉన్న దాని సహాయంతోనే మేము ఇంటర్నెట్ ని యూజ్ దీన్నే శాటిలైట్ ఇంటర్నెట్ కూడా అంటారు. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కంపేర్ టు ల్యాండ్. బట్ ఇప్పటికి ఇంకా చాలా కంపెనీలు ఇంటర్నెట్ ని సఫిషియెంట్ గా ప్రొవైడ్ చేయి. మీకు కనబడుతున్నట్టుగా ప్రతి డెక్ లో వైఫై రౌటర్స్ అనేవి సెటప్ చేసి పెడతారు. ఇంటర్నెట్ ని యూజ్ చేయాలంటే వైఫై ఆన్ చేసి ఆ పర్టికులర్ డెక్ లో ఏ వైఫై ఉందో ఆ వైఫై ని కనెక్ట్ చేసి ప్రతి క్రూ మెంబర్ కూడా లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది షిప్ లో ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు కావాలంటే అప్పుడు లాగిన్ చేసి యూజ్ చేశాక లాగౌట్ చేసేయాలి. ఈ మధ్య కాలంలో అయితే ఎలన్ మస్క్ స్టార్లింక్ దించడం వల్ల ఈ శాటిలైట్ ఇంటర్నెట్ కాస్ట్ కూడా చాలా తగ్గింది. 2015 లో నేనైతే 100 MBకి ఒక $10 800 రూపీస్ దగ్గర పే చేసి కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడైతే మా కంపెనీ 3 GB per month అయితే ప్రొవైడ్ చేస్తుంది. మర్చెంట్ నేవీలో జాబ్ చేసేవారు కమెంట్స్ చేయండి. మీ కంపెనీ మీకు ఫ్రీగా ఎంత ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.